హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రైస్ ఐటెం చూపించబోతున్నాను. మన రెగ్యులర్ బిర్యానీస్, రెగ్యులర్ పులావ్ ఐటమ్స్ లాగా కాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే స్వీట్ కార్న్ పన్నీర్ పులావ్. స్వీట్ కార్న్ అలా స్వీట్గా తగులుతూ అండ్ పన్నీర్ ముక్కలు, ఇంకా మనం వేసే మసాలా కొంచెం ఘాటుగా కొంచెం తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు. సేమ్ అదే క్వాంటిటీలో నెయ్యి కూడా వేసుకోవాలి. అంటే 2 స్పూన్ల నూనెకి 2 స్పూన్ల నెయ్యి అన్నమాట. ఒక 3 యాలకులు, ఒక 10 దాకా లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఒక 10 సెకండ్లు, అంటే మనకి అవి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చీలికలుగా కోసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా వేగాలి. చూసారా, ఇలా వేగాక ఇందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, అంటే మీకు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీ టేస్ట్కి తగినంత కారం ఉండేలాగా వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో చేసుకొని అప్పటికప్పుడు చేసి వేసుకున్నామంటే ఇంకా ఆ వంటకి వచ్చే కమ్మదనం ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగేసరికి మనకి ఒక మంచి మసాలా వాసన వస్తూ ఉంటుంది. ఆ టైంలో 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్లో మనకి ఫైబర్ చాలా ఉంటుందండి. అండ్ ఇది సీజనల్ కదా, సీజనల్గా వచ్చే ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ సీజనల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సీజనల్గా ఫుడ్ ఎలా దొరుకుతుందో అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయండి. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి సీజనల్ ఫుడ్ ఉపయోగపడుతుంది. అండ్ స్వీట్ కార్న్ అంటే కొంచెం పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి, ఒక 200 గ్రాములు, అంటే ఈక్వల్గా వేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో పన్నీర్ కూడా అంత తీసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, అంటే మరి ఎక్కువ రెడ్గా అయిపోవసరం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల పులావ్ రైస్ తీసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టానండి నేను వాష్ చేసి. పులావ్ రైస్కి బాస్మతి రైస్కి మనకి తేడా ఏంటంటే పులావ్ రైస్ 10 నిమిషాలు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. బాస్మతి రైస్ మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాం కదా, అలా కాకుండా పులావ్ రైస్ ఇన్స్టెంట్గా కూడా వండుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా వాటర్ పొయ్యకముందే రైస్ వేసి వేయించుకుంటే మనకి ఆ మసాలా ఫ్లేవరు అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీ వస్తుంది. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి రైస్ని కూడా. మరి ఎక్కువ కలిపేశారంటే కూడా రైసు విరిగిపోతాయి. అలా కాకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 1.5 కప్పుల కొలతతో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. మనకి పులావ్ బియ్యం ఎప్పుడు కూడా మూత పెట్టి వండుకోవద్దండి. మూత పెట్టి వండితే మనకి మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా విడిగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో మనం స్వీట్ కార్న్తో పాటు పన్నీర్ కూడా వేసుకున్నాం కదా. పన్నీర్లో మనకి బోన్ స్ట్రెంగ్తన్కి కావాల్సిన కాల్షియం, అలాగే మజిల్ స్ట్రెంగ్తన్కి కావాల్సిన ప్రోటీన్ చాలా ఉంటుంది. అండ్
మనకి నేచర్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఫుడ్డేనండి. ప్రతి ఫుడ్ ఐటెంలో ఏదో ఒక హెల్దీ బెనిఫిట్ ఉంటుంది. 10 నిమిషాలు అయిపోయింది కదా, చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అండ్ స్వీట్ కార్న్ కూడా మనకి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, చాలా తొందరగా అయిపోతుంది. చక్కగా పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోండి కింద నుంచి పైకి. ఎందుకంటే మనకి అడుగున ఒకవేళ ఏమైనా వాటర్ ఉన్నా ఏమన్నా ఎగరకపోయినా తెలుస్తుంది కదా. అప్పుడు ఇంకొంచెం సేపు స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం తేమ ఉంది, సో అదేమంత ప్రాబ్లం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచామంటే, పొయ్యి మీద నుంచి దించకుండా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఉంచామంటే అడుగునే ఉన్న కొంచెం వాటర్ ఉన్నా కూడా ఎగిరిపోతుంది. చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. చాలా కమ్మగా ఉంటుందండి. తీయ తీయగా ఆ మసాలా ఘాటు తెలుస్తూ, ఆ పచ్చిమిరపకాయల కారం చాలా టేస్టీ ఉంటుంది. అండ్ మనం మసాలా కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా లైట్గా ఉంటుంది, హెవీ అనిపించదు. సో ఎంతో కమ్మగా ఉండే స్వీట్ కార్న్ పన్నీర్ పులావ్ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో వంటల వివరాలు అలాగే రోజువారీ టిప్స్ తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా సచి రుచి పేరుతో ఉన్న పేజెస్ని ఫాలో అవ్వండి.